దాని గురించి వచ్చింది. వివేక సినిమా విషయంలో కోర్టుకు వెళ్ళారు, దస్తగిరి కోర్టుకు. ఆ సినిమాలో ఉన్నది మీరు వాస్తవం భావిస్తున్నారా? ఎందుకు దాని మీద ఇన్ని ఎలిగేషన్? అది సినిమా అనాలో డాక్యుమెంటరీ అనాలో ఏమనాలో నాకు తెలియదు. అది ఎవరు చేస్తారో ఎప్పుడు చేస్తారో కూడా అసలు ఎవరు చేసినా కానీ చాలా ధైర్యంగా చేస్తారు. దాంట్లో పర్సనల్ ఇష్యూస్ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉండొచ్చు రియాలిటీకి. కానీ ఆ సినిమా చూస్తే లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే చూడడానికి నాకే భయం వేసింది. భయపడ్డా, కళ్ళు మూసుకున్నాను, చూడలేకపోయాను. కానీ యాక్చువల్గా అయితే గన రియాలిటీని తలుచుకుంటే ఆ సినిమా చాలా లైట్గా తీశారు. రియాలిటీ ఇంకా చాలా ఘోరంగా ఉంది. అది చూస్తే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో కానీ నాకు మాత్రం చాలా బాధేస్తుంది. వివేక మరణం తర్వాత ఎస్సీ అధికారంలోకి వచ్చింది, వివేక మరణం తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది ఎస్సీ. అప్పటి నుంచి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నప్పుడు తిరిగి సీఎం మీ అన్నగారు ఈ సభలో కూడా వివేక మరణం గురించి ప్రస్తావిస్తున్నారు. నేను అదే అడుగుతున్నాను, ఎందుకు 5 సంవత్సరాలు మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు? మా అన్నగారు దీని గురించి అసలు మాట్లాడలేదు. ఒక అసెంబ్లీలో ఒకసారి అవినాష్ని ప్రొటెక్ట్ చేసే దానికి తప్పనిచ్చి మాట్లాడలేదు.